హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే జరిగిందంతా గుర్తు చేసుకొని ఇక కమల్ని కొట్టేస్తాడు. కమల్ అయితే ఆగన్నయ్య, ఆగు, నేను ఏం తప్పు చేశానని నన్నెందుకు కొడుతున్నావు అని అంటుంటే, లేకపోతే నువ్వు చిన్న పిల్లతో కలిసి ఏంటి నాటకాలు, మళ్ళీ ఏంటి కొత్త డ్రామాలు అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఇంకా కమల్ని నిలదీస్తూ ఉంటే పక్క నుంచి పార్వతి, రే అక్షయ్, ఏమైందిరా, వాడిని ఎందుకు కొడుతున్నావు, ఏం జరిగింది అని అంటుంటే, అమ్మ, వీడేం చేశాడో తెలుసా? ఆరాధ్యకి జ్వరం వచ్చినట్టుగా నాటకమాడి కావాలని నన్ను ఆ అవని దగ్గరికి వెళ్ళేలా చేశాడు అని చెప్పి ఇక అక్షయ్ అయితే కమల్ని కొడుతుంటాడు. ఇంకా పార్వతి, రే కమల్, ఏంట్రా ఇదంతా, చిన్న పిల్లతో కలిసి ఇట్లాగైనా చేసేది, అది పసిపిల్ల, దాని మనసుని నువ్వే పాడు చేస్తున్నావా అని చెప్పి ఇంకా పార్వతి అయితే కమల్ని చీదరించుకుంటుంది. అలాగే పల్లవి అయితే, చూడు బావా, నువ్వు మీ వదిన్ని అలాగే బావగారిని కలపాలని ఎంతలానో ప్రయత్నిస్తున్నావు, దానికి నిన్ను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ నువ్వు కలిపే ముందు అది ఇద్దరికి ఇష్టమా కాదా అని తెలుసుకోవాలి కదా. బావగారి మనసులో అవని అక్క మీద ఏమాత్రం ప్రేమ లేదు, పైగా తనని చూస్తుంటేనే అవని అక్కని చూస్తుంటేనే బావగారికి అసహ్యం కలుగుతుంది. ఒక విధంగా బావగారు అవని అక్క నుంచి విడాకులే కోరుకుంటున్నారు, కానీ ఆరాధ్య కోసం తప్పని పరిస్థితుల్లో విడాకుల్ని అడగట్లేదు అంతే అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతూ ఉంటే కమల్ తట్టుకోలేక పల్లవి దగ్గరకు వచ్చి, ఏయ్, ఇంకొకసారి మా వదిన అన్నయ్యల మధ్యలో విడాకుల టాపిక్ తీసుకొచ్చావంటే వాళ్ళకంటే ముందు ఆ విడాకులేదో నీకే ఇచ్చి నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాను, అర్థమవుతుందా అని అంటుంటే, ఏంట్రా, తప్పు చేసింది కాకుండా తిరిగి పల్లవి మీద విరుచుకుపడుతున్నావు నిన్ను అని చెప్పి ఇక అక్షయ్ మళ్ళీ చేయెత్తబోతుంటే పక్కన ఉన్న శ్రీకర్, అన్నయ్య, వాడు తప్పు చేశాడని మీరందరూ అంటున్నారు, కానీ వాడు చేసిన దానిలో నాకు ఏమాత్రం కూడా తప్పు కనిపించట్లేదు, మీరు అనవసరంగా కమల్ని నిందిస్తున్నారు, జరగండి జరగండి, వాడేం తప్పు చేశాడు, అమ్మలా ప్రేమించే వదిన దూరమైనందుకు వాడెంతలానో బాధపడుతున్నాడు, సీతారాములు ఒకే దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు, అట్లాగే ఆరాధ్య మనసులో ఎంతో బాధపడుతుంది, తన బాధని దూరం చేయడానికి ఇదిగో ఇట్లా మీతో దెబ్బలు తింటున్నాడు, వాడు చేసింది తప్పని మీరందరూ వాణ్ణి ఇట్లా కొట్టడం, ఇట్లా నిందించడం నాకేమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే కమల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళబోతుంటే ఇంకా శ్రేయ అయితే, ఏంటి శ్రీ, నువ్వు కూడా అట్లాగే మాట్లాడుతున్నావు అని అంటుంటే, చూడు శ్రేయ, నువ్వు ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టడానికి కారణం ఒక విధంగా మా వదిలి, అది మర్చిపోతున్నావు, నువ్వు ఇట్లా ఎందుకు మారిపోయావో, ఎవరి వల్ల మారిపోయావో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే పల్లవి వైపు ఇంకా పైనుంచి కింద వరకు చూస్తాడు. ఇక పల్లవి అయితే, వీడికి అంతా తెలుసు, కానీ వీడు నిజాన్ని బయట పెట్టలేడు, ఎందుకంటే వీడి నోటి నుంచి నిజం బయట పెడితే అవని వీడిని ఎక్కడ అసహ్యించుకుంటుందా అని భయం అని చెప్పి ఇక పల్లవి అయితే తెగ రెచ్చిపోతుంది. ఇంకా శ్రీకర్ కమల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అయితే, చూసారా అత్తయ్య, ఆ అవని ఎన్ని నాటకాలేస్తుందో, చివరికి కమల్ బావతో కలిసి ఆరాధ్యకి లేని జ్వరాన్ని రప్పించింది, ఇప్పుడు అందరి ముందు తనకేమీ తెలియనట్టు నటిస్తోంది అని చెప్పి ఇక పల్లవి అయితే అవని గురించి చెబుతూ ఉంటే ఇక అక్షయ్, అవునమ్మా, పల్లవి చెప్పింది నిజం, తను ఏమీ తెలియనట్టు మళ్ళీ అందరి ముందు నటిస్తుంది, తన మాటలకి తన నటనకి నాన్న తనని నమ్మి ఇంటి నుంచి కూడా వెళ్ళిపోయారు, అలాగే నా కూతురు కూడా తన దగ్గరే ఉంటారని మాహరాం చేస్తుంది, ఇప్పుడు కమల్ ఏకంగా ఇక అక్షయ్ అయితే పార్వతితో చెబుతూ, అమ్మా, ఏంటమ్మా ఈ గొడవలు, చివరికి ఆరాధ్య మనసుని కూడా మార్చేశారు, నాకు ఇదంతా చూస్తూ ఉంటే ఆ అవని మీద చాలా కోపంగా ఉంది అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే, రే అక్షయ్, ఎట్లా అయినా సరే ఆ అవని ఆటలు అరికట్టాలి అని చెప్పి ఇక ఇదంతా ఇలా ఉండగా అవని అయితే ఇంట్లో ఆరాధ్యతో మాట్లాడుతూ, చూడు ఆరాధ్య, నన్ను మీ నాన్నగారిని కలపడానికి నువ్వు మీ కమల్ బాబాయ్తో కలిసి
ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. దానివల్ల మీ నాన్నగారు నా మీద అపోహపడే అవకాశం ఉంది. చూడమ్మా, ఇక ఇట్లాంటి పనులు ఎన్నటికీ చేయకూడదు అని చెప్పి ఇక అవని అయితే ఆరాధ్యని దగ్గర మాట తీసుకుంటుంది. ఆరాధ్య అయితే అమ్మ, నాన్నని నిన్ను దూరంగా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు మీ ఇద్దరితో కలిసి ఉండాలనిపిస్తుంది, కానీ అది జరిగేలా అనిపించట్లేదు అని అంటూ ఉంటే ఇక ఇంతలో రాజేంద్ర అక్కడికి వచ్చి, చూడమ్మా ఆరాధ్య, నువ్వేం బాధపడకు, త్వరలోనే మీ అమ్మ నాన్న ఇద్దరూ కలుస్తారు, నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే ఆరాధ్యతో చెప్పి ఇక ఆరాధ్యని నిద్రపుచ్చుతారు. తర్వాత అవనితో మాట్లాడుతూ, అమ్మ అవని, ఇంకా ఎన్ని రోజులమ్మా ఇట్లా? చూడమ్మా, నువ్వు ఒకరి జీవితం కోసం ఆలోచించి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? నీ మీద వాళ్ళకి అంత పగ ఎందుకు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అవనిని అడుగుతూ ఉంటే, అవని, మావయ్య గారు ప్లీజ్ దయచేసి నన్ను ఏం అడగమాకండి, నేను ఏం చెప్పలేను, నన్ను క్షమించండి అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇంతలో ప్రణతి అక్కడికి వచ్చి, నాన్న, అసలు వదిన మీద ఇంతలా కుట్ర చేస్తుంది ఎవరు నాన్న అని చెప్పి ఇక ప్రణతి అయితే రాజేంద్రతో చెప్తుంటే, రాజేంద్ర, అదే నేను ఎంత అడిగినా సరే అవని చెప్పట్లేదు. అయినా అవని మీద అంత ద్వేషాన్ని పెంచుకున్న వాళ్ళు ఎవరుంటారు అని అంటుంటే ఇక ప్రణతి ఆలోచించి, నాన్న, కొంపతీసి అమ్మ అని అంటుంటే, మీ అమ్మ అవని మీద కోపం పెంచుకుంది, కానీ ఇట్లా మనుషుల్ని విడగొట్టే అంత ద్వేషం మీ అమ్మకెక్కడదమ్మా అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఇంతలో అక్కడికి దయాకర్ వస్తాడు. దయాకర్, ఇంకెవరు, మీ చిన్న కొడలు పల్లవి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రణతి షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నా బావా అని అంటుంటే, అవును బావా, నేను చెప్పేది నీకు వినడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ నేను చెప్పింది నిజం. ఒకప్పుడు మందు కోసం నిన్ను డబ్బులు ఇవ్వమని చాలానే ఇబ్బందులు పెట్టాను. ఒక విధంగా చెప్పాలంటే ఆ డబ్బు కోసం వాళ్ళు ఆడిన ఆట కూడా ఆడాను అని చెప్పి ఇక దయాకర్ అయితే గతంలో చక్రధర్ అలాగే పల్లవి కలిసి ఇంకా దయాకర్ని ఒక విధంగా అవని విషయంలో కుట్ర చేయడానికి తనని హెల్ప్ తీసుకున్న విషయం ఇక దయాకర్ అయితే రాజేంద్రకి చెప్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర దయాకర్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు బావా, ఆ చక్రధర్ నిన్ను వాడుకున్నాడా అని అంటుంటే, అవును బావా, అప్పుడు తాగిన మత్తులో డబ్బు కోసం ఏం చేస్తున్నానో తెలియక నేనే వాళ్ళు చెప్పినవన్నీ చేశాను అని చెప్పి ఇక దయాకర్ అయితే జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తాడు. ఇక రాజేంద్ర చాలా కోపంగా అవనిని పిలుస్తాడు. ఇంకా అవని అయితే, మావయ్య గారు ఏమైంది అని అంటుంటే, చూడమ్మా, ఎన్ని రోజుల నుంచి నువ్వు ఒకరి జీవితం నాశనం చేయలేను అంటుంటే నీ గొప్ప మనసుని అర్థం చేసుకోలేకపోయాను. ఎవరి కోసమో తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది నా కోడలు పిచ్చిది అనుకున్నాను, కానీ ఇలా ఇంట్లో వాళ్ళే నీ మీద కుట్ర చేస్తున్నారని నువ్వు చెప్పుకోలేకపోతున్నావని అర్థం చేసుకోలేకపోయాను అని అంటుంటే ఒక్కసారిగా అవని అయితే షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు అని అంటుంటే, చాలమ్మా చాలు, ఇంతవరకు నువ్వు దాచిన నిజాలు చాలు, ఇప్పుడు నాకు తెలిసిన నిజాలే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట పెడుతుంది అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు, ఇంట్లో వాళ్ళు నా మీద ఎందుకు కుట్ర చేస్తారు అని అంటూ ఉంటే ఇక ప్రణతి అయితే, వదిన, నువ్వు నిజం చెప్పకపోయినా మాకన్నీ తెలిసే, ఇదంతా చూస్తుంటే పల్లవి వదినే ప్లాన్ చేసి నిన్ను ఇంటి నుంచి బయటికి తరిమేసిందని అర్థమవుతుంది అని అంటుంటే ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. అయ్యో మావయ్య గారు, అదేం కాదు అని అంటుంటే, చాలమ్మా చాలు, ఇంతవరకు నువ్వు నా కుటుంబం కోసం, నా కొడుకు జీవితం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఇక జరిగింది చాలు, ఆ పల్లవికి నేను బుద్ధి చెప్తాను అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, దయాకర్ బాబాయ్ ఏదో చెప్పినంత మాత్రాన
అదే నిజమని మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అందులో కొంతవరకు తెలియని విషయం కూడా అయ్యుండొచ్చు కదా. దయాకర్ బాబాయ్ పల్లవి మీద అపోహ పడుతున్నారు. దయాకర్ బాబాయ్కి పల్లవి గురించి పెద్దగా ఏమీ తెలీదు అని అంటుంటే ఇక దయాకర్, ఏం తెలీదమ్మా, ఏం తెలీదు. నీ విషయంలో వాళ్ళు ఎన్నో కుట్రలు చేశారు. తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలియక డబ్బు కోసం వాళ్ళు చెప్పినవన్నీ చేశాను. అందులో నేను కూడా భాగాన్ని పంచుకున్నాను. ఒక విధంగా నేను కూడా అక్షయ్ బాబుకి నువ్వు దూరం అవడానికి కారణమయ్యాను. నన్ను క్షమించమ్మా అవని అని చెప్పి ఇక దయాకర్ అయితే అవనిని క్షమాపణలు అడిగి ఇక రాజేంద్రతో, బావా ఇప్పుడైనా వెళ్ళి అక్షయ్కి నిజమేంటో అక్షయ్ అర్థం చేసుకుంటాడు. అవనిని దూరం చేసుకున్నందుకు బాధపడతాడు. తరువాత ఖచ్చితంగా అవనిని తిరిగి మళ్ళీ ఆ ఇంటికి తీసుకెళ్తాడు అని చెప్పి ఇక దయాకర్ అయితే రాజేంద్రకి చెప్పడంతో రాజేంద్ర ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ముందుకు వెళ్ళబోతుంటే, ఆగండి మావయ్య గారు, ఆవేశపడకండి. ఇప్పుడు మీరు వెళ్ళి పల్లవిని నిలదీస్తే తరువాత కన్నయ్య ఆవేశపరడు. తను ఒక్క క్షణం కూడా ఆలోచించడు. పల్లవి విషయంలో తను ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడంటే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక ప్రాణహాని కలుగుతుంది అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని ఆపుతూ ఉంటే, చూడమ్మా అవని, నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఎదుటి వాళ్ళ జీవితాల కోసం, ఎదుటి వాళ్ళ కోసం ఇలా ఆలోచిస్తున్నావు. కానీ వాళ్ళు ఉన్న కొద్దీ నిన్ను ఆ కుటుంబానికి, ఆ మనుషులకి దూరం చేస్తున్నారని నీకు తెలియట్లేదా అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. పల్లవి ఏదో ఒకరోజు తను చేసిన తప్పులకి ప్రాధాయపడుతుంది. ఖచ్చితంగా తను చేసింది తప్పని బుద్ధి తెచ్చుకుంటుంది. తనలో మార్పు వస్తుంది. తనలో మార్పు వచ్చే వరకు మనం ఎదురు చూద్దాం అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రని బ్రతిమలాడుతుంటే, రాజేంద్ర అవనిని చూసి, చూడమ్మా, కుటుంబం ముక్కలవ్వకూడదని నువ్వు ఇంతలాగా కష్టపడుతున్నావు. కానీ పల్లవి కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలని చూస్తుంది. అసలు ఎందుకమ్మా నువ్వు నన్ను ఆపాలని ప్రయత్నిస్తున్నావు అని అంటుంటే, అయ్యో మావయ్య గారు, దీనివల్ల నష్టపోయేది మన కుటుంబమే. నేను ఆయన సంతోషంగా ఉంటాం, కానీ భార్యకి దూరమైన కన్నయ్య ఎట్లా ఉంటాడు? పైగా పల్లవి ఇప్పుడు కడుపుతో ఉంది. ఇట్లాంటప్పుడు ఈ గొడవలు ఎందుకు మావయ్య గారు అని చెప్పి ఇక అవని అయితే రాజేంద్రకి నచ్చ చెప్తుంది. ఇక రాజేంద్ర కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక సైలెంట్ అయిపోతాడు. ఉదయాన్నే పార్వతి వచ్చి ఇంకా అవనిని నిలదీస్తుంది. ఒసై రాక్షసి, ఇంటి నుంచి వెళ్ళిపోయావే కానీ ఇంకా నా కొడుకుని ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు? నా కొడుకు సంతోషంగా ఉండడం నీకేమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకే వాడికి విడాకులు ఇవ్వకుండా ఇలా అనుక్షణం ఎదురుపడి వాణ్ణి నరకయాతనకి గురి చేస్తున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే అవని మీద విరుచుకుపడుతుంది. ఇంకా ఇంతలో రాజేంద్ర, పార్వతి, నీకేం తెలియకుండా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే, మీకు ఏమన్నా అర్థమవుతుందా? వాడు మీ కన్న కొడుకండి. వాడు ఎంతలా బాధపడుతున్నాడో మీకు కనిపించట్లేదా? ఇట్లా కోడల్ని వెనకేసుకొచ్చి కొడుకుని బాధ పెట్టడం ఏమన్నా బాగుందా అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రని నిలదీస్తుంటే, రాజేంద్ర, చూడు పార్వతి, నువ్వు అపోహలో ఉన్నావు, అబద్ధాల్లో బ్రతుకుతున్నావు. అందుకే నీకు నిజ నిజాలు తెలియక నా కోడల్ని నిందిస్తున్నావు అని అంటుండే, ఏంటండి నేను అబద్ధాల్లో బ్రతికేది? మీ కోడలు నన్ను చంపాలని ప్రయత్నించింది అబద్ధమా? ఆస్తిని కాజేయాలని చూసింది అబద్ధమా? అలాగే ఇదిగో మన ప్రణతిని ప్రేమించిన వాణ్ణి ఇక్కడి నుంచి బెదిరించి వెళ్ళగొట్టిన మాట అబద్ధమా? చెప్పండి అత్తయ్య, చెప్పండి. ఇన్ని తప్పులు చేసిన మీ కోడలు మీకు బాగా కనిపిస్తుంది. ఏ తప్పు చేయని మేం మాత్రం మీ కంటికి తప్పులు చేసే వల్ల కనిపిస్తున్నామా అని చెప్పి పార్వతి అయితే రాజేంద్రని నిలదీస్తుంటే, రాజేంద్ర, పార్వతి, నిజం తెలియక నువ్వు అవని మీద నిందలు వేస్తున్నావు. అసలు ఇవంతా చేస్తుంది ఎవరో నీకు తెలుసా అని అంటుంటే ఇక పార్వతి అయితే, ఎవరండి? ఎవరు? నేనే చేస్తున్నానంటారా
అని చెప్పి ఇక పార్వతి అంటుంటే, అయ్యో పార్వతి, నీకెలా చెప్పను, ఇదంతా చేస్తుంది నీ ముద్దుల కొడలు పల్లవి అని అంటుంటే, బాగుంది, చాలా బాగుంది, ఇంతవరకు ఏంటా ఈ విషయం చెప్పలేదా అనుకున్నాను. పల్లవి మూలనే ఈరోజు మన ఇల్లు ఈ రకంగా ఉంది. ఈ అవని లేకపోయినా అన్నీ అర్థం చేసుకొని అన్ని రకాలుగా మన ఇంటిని అలాగే మన కుటుంబంలో మనుషుల్ని జాగ్రత్తగా చూసుకుని పల్లవి మీద నిందలు వేయడం మొదలుపెట్టారా? ఏమండి, పల్లవి మీ సొంత చెల్లెలి కూతురండి, అది మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతుంటే, పార్వతి మాటలకి రాజేంద్ర, చూడు పార్వతి, నువ్వు నమ్మవని నాకు తెలుసు, ఆవిడ నాకు ఇంతకు ముందే చెప్పింది, కానీ నిన్ను ఎట్లా నమ్మించాలో నాకైతే అర్థం కావట్లేదు అని అంటుంటే, అయినా మీ కోడల్ని పిలిచి మీ కోడలతో మాట్లాడాలి అనుకుంటే మీ కోడలు ముందుకు రాకుండా మిమ్మల్ని పంపించిందా అని అంటుంటే, ఇక ప్రణతి, అమ్మ వదిన ఇంట్లో లేదమ్మా, ఎందుకమ్మా అనవసరంగా గొడవ పడతావు అని చెప్పి ఇక ప్రణతి అయితే పార్వతితో అంటూ ఉంటే, పార్వతి, ఏంటి అది ఇంట్లో లేదా? ఖచ్చితంగా అది ఎక్కడుందో నాకు తెలుసు, ఆఫీస్కి వెళ్ళుంటుంది, అక్కడ అక్షయ్ దానికి బాగా గడ్డి పెట్టి పంపిస్తాడు అని చెప్పి ఇక పార్వతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే అక్షయ్ అవనిని, చూడు, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి రావక్కర్లేదు అని చెప్పడంతో ఇక అవని, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నన్ను ఆఫీస్కి రావద్దంటున్నారా? చూడండి, నేనేమి మీకోసం రాలేదు, నేను నా ఉద్యోగం కోసం వచ్చాను అని అంటుంటే, చూడు, నువ్వు ఇక్కడ మాకు ఎట్లాంటి పని చెయ్యక్కర్లేదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను చూస్తుంటేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే అవని వినిపించుకోకుండా ఇక్కడ ఇంకా ఆ ఫ్లవర్ని డెకరేట్ చేస్తుంది. అక్షయ్ తట్టుకోలేక ఇక అవనిని పంపించే ఆ ఆఫీస్కి ఫోన్ చేసి, చూడండి, ఈ రోజు నుంచి మీ మనుషుల్ని పంపించి మా ఆఫీస్ని ఎట్లాంటి ఫ్లవర్స్తో డెకరేట్ చేయక్కర్లేదు, మీ సర్వీస్ మాకు చాలు, ఇక చేయనక్కర్లేదు అని చెప్పి అక్షయ్ అతనికి ఫోన్ చేసి ఇంకా చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. వెంటనే అవని, ఏవండి మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, ఎందుకంటే నీకు మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు కదా, అందుకే మీ సార్కే కాల్ చేసి చెప్పాను అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతూ ఉంటే, చూడండి, ఈ ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇక్కడే వచ్చి ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీలో మార్పు వస్తుందని, నేను ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకుంటారని, కానీ మీలో మార్పు రాదని, మీరు నన్ను అర్థం చేసుకోరని నాకు ఈ రోజుతో తెలిసిపోయింది. ఇంకా ఇక్కడే ఉండి మిమ్మల్ని మీ మనసుని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు, గుడ్ బై అని చెప్పి ఇక అవని అయితే అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక జరిగిందంతా గుర్తు చేసుకున్న అక్షయ్ ఇక అవని మాట్లాడిన మాటలకి అక్షయ్ చాలా బాధపడుతుంటాడు. నిజంగానే నేను అవనిని అపార్థం చేసుకుంటున్నానా? అవని చెప్పేది వినిపించుకోకుండా నేను ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానా అని చెప్పి అక్షయ్ అయితే ఇక 100 రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.